పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ ఏ రజని. నేను సీనియర్ శాస్త్రవేత్తగా ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం లామ్ ఫార్మ్ నందు పనిచేస్తున్నాను. ఈరోజు మనము ధనియాలు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపైన చర్చించుకుందాం. విత్తన సుగంధ ద్రవ్యాల్లో తీసుకున్నట్లయితే ధనియాలు అనేది అతి ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో ధనియాల సాగు ఆంధ్రప్రదేశ్తో పాటుగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, బీహార్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో అధికంగా సాగు చేయబడుతుంది. భారతదేశంలో ధనియాల సాగులో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో ఉంది దిగుబడిలో. దక్షిణ భారతదేశం అనేది ధనియాల సాగులో ప్రథమ స్థానంలో ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్నట్లయితే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు మరియు గుంటూరు జిల్లాల్లో ఈ ధనియాలు అనేవి ఎక్కువగా సాగు చేయబడుతున్నాయి. సరాసరి ఉత్పాదకత చూసుకున్నట్లయితే భారతదేశంలో 609 క్వింటాలు హెక్టార్కి ఉన్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 1200 క్వింటాలు హెక్టార్కి అధిక ఉత్పత్తిలో ముందంజలో ఉన్నది. ఈ విధంగా అధిక ఉత్పత్తి రావడానికి కావాల్సినటువంటి మేలైన యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే వాతావరణం, మన ధనియాల సాగుకి చల్లని వాతావరణము మరియు తగినంత మంచు అవసరం. వీటిని ధనియాల కోసం అంటే గింజ కోసము రబీలో సాగు చేయడము వాతావరణం అనేది అనుకూలమైనది అనమాట. అలా కాకుండా కొత్తిమీర ఆకు కోసం సాగు చేసుకున్నట్లయితే ఈ నారుమళ్ళలో ఎక్కువగా సాగు చేసుకుంటూ తక్కువ కమతాలలో సాగు చేసుకుంటారు. మిగతా ఎండాకాలంలో కొత్తిమీర కోసం సాగు చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక దీనికోసం షేడ్ నెట్లలో కానీ, చెట్టు నీడలో కానీ, లేదా తాటాకు పందిర్ల కింద కానీ సాగు చేసుకోవాలి. ఒక్కసారి మనము ఎదిగిన పండ్ల తోటల్లో కానీ, ఆయిల్ పామ్ తోటలు అట్లాంటి వాటిల్లో మనము అంతర పంటగా వేసుకొని కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. ఈ షేడ్ నెట్లు కనుక ఉపయోగించి వేసవి కాలంలో కొత్తిమీరని పండించాలనుకున్న వాళ్ళు 50 నుంచి 75% షేడ్ నెట్ను ఉపయోగించుకొని ఈ కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. నీటి వసతి గల ప్రాంతాల్లో ఈ కొత్తిమీర సాగు చేసుకున్నట్లయితే మనకి అధిక ఆదాయం ఉంటుంది. కొత్తిమీర కూడా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. అట్లాగే నేలలు, ఎటువంటి నేలల్లో ఈ కొత్తిమీరని సాగు చేసుకోవాలంటే నీటి వసతి కలిగినటువంటి నేలలు అనుకూలము. ఆమ్ల క్షార భూములు ఈ ధనియాలు మరియు కొత్తిమీర సాగుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావు. అలాగే రకాల ఎంపిక, ధనియాలు సాగుబడిలో యాజమాన్య పద్ధతిలో ముఖ్యమైన పాత్ర వహించేది ఏ రకాన్ని వేసుకోవాలి. రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన విషయము. దీంట్లో గింజ కొరకు చేస్తున్నామా లేకపోతే కొత్తిమీర కోసం పెంచుతున్నామా దాన్ని గమనించుకొని మన ప్రాంతం యొక్క నేల స్వభావాన్ని బట్టి, పంట కాలాన్ని బట్టి, ప్రాంతీయంలో ఉండే ప్రాధాన్యతలను బట్టి, ఆయా వాతావరణం యొక్క ఒడిదుడుకులను బట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనము అనువైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పటి వరకు మనము ఉద్యాన పరిశోధనా స్థానం లామ్ ఫార్మ్ నుంచి అనేక రకాల యొక్క ధనియాల రకాలను విడుదల చేయడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి స్వాతి, సుధా, సాధన, సింధు, ఏపీహెచ్, ధనియావన్, సుగుణ, సురుచి ఈ రకాలన్నీ కూడా విడుదల చేయడం అనేది. వీటిలో కొన్ని అధిక కాల పరిమితి కలిగినవి, కొన్ని స్వల్ప కాల పరిమితి కలిగినవి ఉన్నాయి. ఇవి గింజ కొరకు మరియు కొత్తిమీర సాగు కొరకు కూడా అనుకూలమైనటువంటి రకాలు. ఈ రకాల గురించి మనము తెలుసుకున్నట్లయితే సింధు, సాధన, స్వాతి, సుధా అనే రకాలు గింజ కొరకు ఎక్కువ, అంటే మనకి ఇవి పూర్వం ఇవి రిలీజ్ అయ్యి చాలా ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రైతుల మధ్య చాలా ప్రాచుర్యంలో ఉండి ఈ రకాలు పంట కాలం కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే 100 నుంచి 120 రోజుల వరకు పడుతుంది గింజ రావటానికి. అయినప్పటికీ కూడా వీటి యొక్క గింజలో నాణ్యత మరియు సుగంధ తైలం అధికంగా ఉండటం వల్ల వీటికి ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి సుగుణ, సురుచి, సుస్థిర ఈ రకాలు స్వల్పకాలిక రకాలు. 90 నుంచి 95 రోజుల్లో ఈ గింజ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అవటమే కాకుండా అధిక తైల శాతం కలిగి ఉంటాయి. వీటిలో సురుచి అనే రకము 45 నుంచి 55 రోజుల్లో కొత్తిమీరకి మరియు గింజకి అనువైన రకము. అందులోనూ ముఖ్యంగా మంచి సువాసన కలిగి కొత్తిమీరగా మనము పండించుకోవాలంటే ఈ సురుచి రకము ఎండాకాలంలో షేడ్ నెట్ల కింద కానీ లేకపోతే నీడ కింద కానీ పెంచుకోవడానికి చాలా అనువైన రకము. సురుచి రకాన్ని 45 నుంచి 50 రోజుల్లో పంట మనకి చేతికి వస్తుంది అనమాట. ఈ రకాలన్నీ కూడా మనకి ఎకరానికి 4 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇచ్చే రకాలు. ఈ విత్తన సమయము మరియు విత్తన శుద్ధి, విత్తనం ఎంత వేసుకోవాలి చూసుకున్నట్లయితే ఈ ధనియాలు మనకి అక్టోబర్ 2వ పక్షం నుంచి
నవంబర్ 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 6 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తే సమయంలో మనము విత్తన శుద్ధితో పాటుగా విత్తనం మొలకెత్తడానికి ఎక్కువ టైం, అంటే మనకి 10 నుంచి 15 రోజుల కాలం పడుతుంది. కాబట్టి ఈ విత్తనాన్ని మనము బద్దలు చేసుకోవడం, నానబెట్టుకోవడంతో పాటు విత్తన శుద్ధి, అంటే ఈ రసాయనాలతోనూ ఈ బయో పెస్టిసైడ్స్ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దిగుబడిలో కూడా చాలా తేడా కనిపిస్తుంది. కనుక విత్తనాన్ని బద్దలుగా చేసుకొని నానబెట్టి వేసుకోవడం వల్ల మొలక తొందరగా రావటమే కాకుండా తక్కువ విత్తనాలు పడతాయి. విత్తన మోతాదు అనేది తగ్గుతుంది. విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే 1 గ్రాము కార్బండేజం లేదా 2.5 గ్రాముల మ్యాంకోజబ్ రసాయనాన్ని 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే గనక విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటటువంటి తెగుళ్ళు అనేవి మనం చాలా వరకు అరికట్టవచ్చు మొదటి దశలోనే. దీంతో పాటుగా విత్తనం విత్తే ముందు 1 కిలో విత్తనానికి 100 గ్రాముల చొప్పున అజోస్పైరిల్లము, ట్రైకోడర్మా, విరిడి, సూడోమోనాస్ వీటితో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక 10 నుంచి 15% వరకు దిగుబడులు పెరగటమే కాకుండా ఈ మధ్యకాలంలో ధనియాల్లో ఈ ఎండు తెగుళ్ళు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీన్ని కూడా చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే విత్తనాలు వేయడానికి ముందు పొలం తయారు చేసుకునేటప్పుడు దుక్కిలో మనం ఎకరానికి 10 కిలోల పశువుల ఎరువు, యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. దాంతోపాటుగా విత్తనం విత్తిన తర్వాత 30 నుంచి 40 రోజులప్పుడు 12 కిలోల యూరియా, 8 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేసుకున్నట్లయితే కనుక, అంటే మనకి నీటి సదుపాయం ఉన్న చోట వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశము ఉంటుందన్నమాట. ధనియాలలో అంతర కృషి ఎప్పుడు చేయాలి, కలుపు యాజమాన్యం ఎట్లా చేయాలి, అలాగే ధనియాల సాగులో అంతర పంటగా ఏమైనా పంటలు వేసుకోవచ్చా అనే విషయం పైన ఆలోచించినట్లయితే కనుక, ఈ ధనియాలు మొలకెత్తిన 20 రోజుల తర్వాత సాల్కి మధ్య 30 సెంటీమీటర్ల డిస్టెన్స్ లో మనము గొర్రుతో ఎదపెట్టి వేసుకుంటాం ధనియాలు. ఇలా వేసుకున్న తర్వాత మొలకెత్తిన తర్వాత మనకి మొక్కల సాంద్రత అధికంగా ఉన్నట్లయితే మొక్క నిటారుగా పెరిగి ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. కనుక దీన్ని నివారించుకోవడానికి మనము కొంచెము పలుచగా ఉండేటట్లు చేసుకోవాలి మొక్కల్ని. ఇలా పలుచబ చేసుకోవడానికి మొలకెత్తిన 20 రోజుల తర్వాత మొక్కకి మధ్యలో దూరం 10 సెంటీమీటర్లు ఉండేటట్లుగా ఉంచి మిగిలిన మొక్కలను పీకి వేయాలి. తర్వాత మొదటి 45 రోజుల వరకు కూడా మధ్యలో, అంటే సాళ్ల మధ్యలో గొర్రు వేసినట్లయితే కనుక మొక్కల మధ్యలో ఉండేటటువంటి తేమ ఆరిపోకుండా మొక్కల్ని ఎక్కువ కాలం పరిరక్షించుకోవడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా మనకి కలుపు ఏదైనా పెరిగినట్లయినా కూడా అది నివారించబడుతుంది. దీంతో పాటుగా మనము విత్తనం వేసిన 48 గంటల లోపు పొలంలో తేమ శాతం ఉన్నప్పుడు పెండిమెథిలిన్ ఎకరానికి 1 లీటరు లేదా ఆక్సిఫ్లోరోఫిన్ అనే కలుపు మందును 200 మిల్లీలీటర్లు కలుపుకొని విత్తనం విత్తిన 48 గంటల లోపు పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీంతోపాటు ధనియాల్లో అంతర పంటలుగా కొన్ని పంటలు వేసుకోవచ్చు. కుసుమ, ఆముదం మరియు శనగ పంటలను అంతర పంటలుగా వేసుకొని అధిక లాభాలను పొందవచ్చు. ఇవి వేసేటప్పుడు మనకు 8 సార్లు ధనియాలు వేసుకుని తర్వాత 4 సార్లు ఆవాలు కానీ, కుసుమ పంటను కానీ, లేకపోతే శనగ పంటను కానీ వేసుకొని అధిక ఆదాయాన్ని మనము పొందవచ్చు. ఈ విధంగా అంతర పంటలు వేసుకోవడమే కాకుండా మనం ధనియాల ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి మనము కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే మొక్క బాగా పెరుగుదల ఉండటానికి, గింజ ఏర్పడటానికి ముందు ట్రైకాంటినాల్ అనే మందును 0.05 EC మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని, లేకపోతే ప్లానోఫిక్స్ విత్తిన 40 రోజులకు ఒకసారి మరియు 60 రోజులకు ఒకసారి 2 సార్లు పూత దశలో పిచికారీ చేసినట్లయితే పూత బాగా గింజగా మారి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి నీటి సదుపాయం లేక, వర్షాలు లేక పంట బెట్టకు గురైనప్పుడు ఆకులు ఊదా రంగుకి, అంటే బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. ఈ విధంగా మారిపోయి మొక్క పెరుగుదల పూర్తిగా తగ్గిపోయి దిగుబడులు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు దీని నివారణకు మొక్క భూమిలోంచి పోషకాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని, వీలైతే స్థూల పోషకాలు అయినటువంటి 19-19-19 వంటి మిశ్రమాలను 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలు ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా అధిక దిగుబడులు సాధించడానికి అవకాశము ఉంటుంది. ఈ విధంగా మనము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ధనియాల్లో మంచి దిగుబడులు, అంటే సుమారుగా ఎకరానికి 4 నుంచి 6 క్వింటాళ్ళు దిగుబడులను పొంది ధనియాలు పండించే రైతులు తక్కువ పెట్టుబడితో
ఎక్కువ దిగుబడులు పొంది రైతులు వాళ్ళకి ఎలాంటి నష్టం లేకుండా చిన్న చిన్న ఈ యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడులు పొంది అధిక ధరలు పొంది ధాన్యాల్లో లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుందండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు.